హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడే ఒక కళాఖండం చూసాను అనమాట. అది చూసిన వెంటనే నా ఫీలింగ్ అయితే ఇది. అరే ఏం సినిమారా ఇది, అసలు ఎవడైనా తీస్తాడా? అరే ఎడిటింగ్ టేబుల్లో కూడా తీయర్రా, అక్కడ కూడా కట్ చేసి పడేస్తారా ఈ సినిమాని. అరే ఆ సీన్లు ఏంటి, ఆ ఫిలాసఫీ ఏంటి, అసలు ఏం తీద్దాం అనుకుంటున్నారు, ఏంది మిక్సీలో పెట్టి అన్ని సినిమాలు వేసి కొట్టిపడేశారు. అండ్ దట్ టు ఇన్ ఎ రాంగ్ వే. ఇది ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాన్ని ఎలా ఓకే చేశారా? అసలు ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి ఏమైనా ఇస్తున్నారా డబ్బులు వైఆర్ఎఫ్ వాళ్ళకి? అరే ఏం సినిమారా ఇది అసలు? వరస్ట్ ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతిది. అరే ఇది కరెక్ట్గా ఉంది, ఇది బాగుంది అని చెప్పడానికి ఏమీ లేదు, అంత వరస్టే. అసలు ఇది బ్యాడ్గా ఉంటుందని తెలుసు, కానీ ఎంత బ్యాడ్గా ఉంటుందని సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇంకా నా ఫ్రస్ట్రేషన్ అంత పీక్లోకి వెళ్ళిపోయింది అనమాట ఈ సినిమా వల్ల. సో ఈ ఫ్రస్ట్రేషన్ తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేశిని, ఓకేనా? థియేటర్లో నేను చెప్తున్నా కదా, సవాళ్ళు లేస్తాయి. అక్కడి నుంచి తూటాలు వదులుతుంటే ఇక్కడ సవాళ్ళు లేస్తాయి అనమాట. అరే ఇంకా కరెక్ట్గా చెప్తున్నాను, వార్ 2 ఈజ్ సో మచ్ బెటర్ దెన్ దిస్ ఆల్ఫా కాదు, దీని పేరు ఉల్ఫా అని పెట్టుంటే చాలా బాగుండేది. బై మిస్టేక్గా ఆల్ఫా అని పెట్టారు. వరస్ట్ ఆఫ్ బేహా, అంత చెత్తగా ఉందన్నమాట సినిమా. అండ్ దీనిలో కొన్ని స్క్రీన్ ప్లే కానీ, స్క్రిప్ట్ కానీ, ఆర్ఎల్సి కొంచెం ఇవి ఏమైనా కొంచెం ప్రిపేర్ అయ్యి, లేకపోతే దురంధర్ సినిమా కరెక్ట్గా చూసి కొంచెం అలానే తీసుంటే చాలా బాగుండేది. ఇది ఎలా ఉంటుందంటే, రెక్సోనా యాడ్, మంచి బట్టలు ఎప్పేసి స్నానం చేయడానికి దూకడము, ఇవే సీన్లు, అంత చిరాకు వచ్చింది. అండ్ హృతిక్ రోషన్ యాడ్ ఉంటుంది, యాడ్ ఉంటున్నా, మౌంటైన్ డ్యూ యాడ్ లాగా ఉందన్నమాట. ఆ సీను ఏదైతే చూపిస్తున్నారో అది ఇంకో టార్చర్ అనమాట. సోల్జర్స్ అందరూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ లాజిక్, గన్స్ని లోడ్ చేసుకుంటాం. వీళ్ళు గన్స్ అన్లోడ్ చేస్తున్నారు భయ్యా, ఇట్లా రీఫిల్ తీసి బయటపడేసి ఇలా స్ట్రాయల్గా నుంచుంటున్నారు. వాట్ ఇస్ దిస్ అసలు? అమ్మో, ఇంకా టార్చర్ సీన్స్ ఉన్నాయి. అండ్ మేజర్గా నేను ఒకటి చెప్పిన, వీళ్ళకి దురంధర్ పడలేదు అనుకుంటా, ఈ సినిమా నచ్చలేదు అనుకుంటా. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో ఎలా వచ్చి ఉంటారు, ఎలా రావచ్చు అని చెప్తున్నట్టుంది ఈ సినిమా. అరే ఏందిరా, మీరు ఏం తీద్దాం అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, వైఆర్ఎఫ్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ఫండింగ్ చేస్తున్నారేమో అన్న డౌట్ కొడుతుంది, అంత వరస్ట్గా ఉంది. ఇంకా దీంతోపాటు ఇంకెన్ని సినిమాలు వస్తాయేమో. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్లో ఒకటి పెట్టాడనమాట, ఒకటి చెప్తాడు, బాబా పఠాన్, టైగర్, కబీర్, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఇద్దరు జాయిన్గా అంట. వావ్, ఆల్ఫా క్రేజీ, వరస్ట్ సినిమా ఎవర్. వాళ్ళ వైఆర్ఎఫ్లోనే వరస్ట్ సినిమా ఇది. చూస్తుంటేనే చిరాకు వస్తుంది. ఆ ఫైట్ సీన్స్ ఏది బాగాలేదు, ల్యాగ్. అప్పటికి మేము 5 minutes డిలేగా వెళ్ళాం. అరే ఇంకొంచెం డిలేగా వచ్చింటే బాగుండేది అనిపించింది, అంత వరస్ట్గా ఉందన్నమాట సినిమా. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను కొంతమంది క్యారెక్టర్స్ గురించి మాట్లాడి, ఫస్ట్ ఈజ్ ఆలియా భట్. ఎందుకంటే తనే కదా ఈ సినిమాకి మెయిన్ యాక్టింగ్ ఎలా చేయకూడదు అని ఏదైనా క్లాస్ తీసుకోవాలంటే ఈ సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే యాక్టింగ్ అంత వరస్ట్గా చేస్తుంది అనమాట. ప్రతి సీన్లో యూ కెన్ సీ ఏ ఫ్లా ఇన్ హర్ యాక్టింగ్. ఇదైతే పక్కా చెప్తా. ఫైట్ సీన్స్ కూడా అంత గొప్పగా లేవు, అంత బాగాలేదు. యాక్టింగ్ ఇలా చేస్తే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అన్నట్టు యాక్టింగ్ చేసింది. అండ్ అమ్మో, కొన్ని సీన్స్లో నవ్వుతుంది ఆలియా భట్. అబ్బా, క్రింజ్ ప్రో మ్యాక్స్. బాబీ డియోల్ ఎనిమల్ సినిమా తర్వాత తోపు తురుమైపోయాడు, అది ఇది అన్నారు. హీఈస్ బ్యాక్ ఇన్ రికార్డ్, మళ్ళీ ఫ్లాపు. ఈ సినిమా వల్ల తనకి ఏం ఇంపాక్ట్ లేదు, తన వల్ల ఈ సినిమాకి పెద్ద ఇంపాక్ట్ లేదు. ఎవరు ఏం భయపడరు, వాడిని చూస్తేనే చిరాకు వస్తుంది అనమాట. స్క్రాప్, క్రింజ్ ప్రో మ్యాక్స్ అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక పాయింట్, ఇంకో హీరోయిన్ ఉంది షర్వాణి అని. తను చూడడానికి సూపర్ ఉంది భయ్య, చాలా బాగుంది. కానీ చెప్తున్నాం కదా, ఆమెను కూడా వరస్ట్. ఒక సీన్ ఉంటుంది సూపర్, అదే ప్యాంజర్ ఆర్ఎల్స్ ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ సీన్ ఒకటి ఉంటుంది, క్రేజీ సీను. అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనిల్ కపూర్. ఆయన ఎందుకున్నాడో తెలీదు ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో. ఆయన్ని కాంట్రాక్ట్ బేస్డ్గా మొత్తం డబ్బులు పెట్టి తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఆయన సేమ్ రొటీన్ రొట్ట. కబీర్ సింగ్లో అంతే, పఠాన్లో అంతే, ఏ సినిమా అని తీసుకో అనిల్ కపూర్ అదే గెటప్, అదేది. అంటే కంటిన్యూషన్ రా బాబు అంటావా?
సరే కంటిన్యూషన్ అయినా కూడా ఇంత వరస్ట్గా ఎప్పుడు చూడలేదు భయ్య. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ముందు మూవీస్ చాలా బెటర్గా ఉంది ఈ మూవీ కన్నా. అండ్ దాని తర్వాత స్క్రీన్ ప్లే, స్టోరీ ఇవన్నీ గురించి మాట్లాడదాం. అసలు ఈ స్టోరీ ఎవడు రాసాడో నాకు తెలియదు, కానీ వాడిని ముందు అనాలి. అరే దురంధర్ సినిమా చూసైనా కొంచెం కరెక్ట్గా రాయొచ్చు కదా. ఎలా తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఒక స్పై యూనివర్స్ అంటే ఎలా ఉండాలి అనేది ఆ దురంధర్ సినిమా నుంచి కూడా తీసుకుని, ఆ దురంధర్ సినిమాలో ఏదైతే ఒక పార్ట్ ఉందో దీన్ని తీసుకున్నారు. ఇంకో హైలైట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి ఎలా ఎంటర్ అవ్వాలో వీళ్ళే చెప్తున్నారు రూట్. నాకు తెలిసి వైఆర్ఎఫ్ వాళ్ళకి ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఫండింగ్ ఉన్నట్టుంది. కొంచెం వేయండి అయ్యా రైడ్లు వాళ్ళ మీదకి, అప్పుడే అర్థమవుతుంది. మోడీజీ గారు వేసేయండి రైడ్ వాళ్ళ మీదకి. సో అదనమాట, ఇంత వరస్ట్. సో అదనమాట సంగతి. ఉంటాం మరి. నాకు ఫ్రస్ట్రేషన్ పీక్లో వచ్చేసింది ఈ సినిమా చూసిన తర్వాత. మధ్యలో వెళ్ళిపోవాలనిపించింది, అంత వరస్ట్గా ఉంది సినిమా. సో అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?